హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే పప్పు చెకోడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను మొన్న ఒకరోజు మా అమ్మమ్మ గారింటికి వెళ్ళాను. అక్కడ మా అమ్మమ్మగారు పప్పు చెకోడీలు అయితే చేస్తున్నారు. సరే, మీ అందరికీ కూడా షేర్ చేసినట్టు ఉంటుందని వీడియో క్యాప్చర్ చేశాను. ఇక్కడైతే నేను వెళ్ళేసరికి పిండి పెట్టేసుకున్నారండి. పెట్టుకోవడం అంటే ఏమీ లేదు. ఒక దలసరిగా ఉన్న కడాయి పెట్టుకుని దానిలో 1 గ్లాసు పిండికి 2 గ్లాసులు నీళ్లు పోసుకుని బాగా మరిగించుకోవాలి. 2 టీ స్పూన్లు జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని కుడుములకి పెట్టుకున్నట్టుగా పిండిని పెట్టుకోవాలండి. వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత ఆ పిండి ముద్దని మొత్తాన్ని కూడా ఒక ఖాళీగా ఉన్న పళ్ళాన్ని తీసుకుని దానిలోకి పిండిని మొత్తాన్ని కూడా ఇలా గట్టిగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ పిండి మనం కలిపే విధానాన్ని బట్టే మనకి చెకోడీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ వాటర్ కనుక మనకి తక్కువైనాయి అని అనిపిస్తే కనుక పక్కన వాటర్ ఉంచుకుని కొద్దిగా చల్లుకుంటూ చపాతీ పిండి కంటే కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత పిండి మొత్తాన్ని కూడా మెత్తగా రబ్ చేస్తూ సాఫ్ట్గా అయ్యేలాగా 2-3 ముద్దలుగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పిండి అనేది క్రాక్స్ రాకుండా స్మూత్గా ఉంటుంది. పిండిని ఒకే ముద్దలా ఉంచుకోవడం వల్ల పైన పొడిబారిపోయినట్టు అయిపోతుంది. అదే కనుక మనం 2-3 ముద్దల కింద చేసుకున్నట్టయితే ఎప్పటి పిండి అప్పుడే తీసుకుని చేసుకుంటాం కాబట్టి పొడిగా అవ్వకుండా కొంచెం చమాయింపుగానే ఉంటుంది. పిండి బాగా పొడిబారిపోయినట్టయితే కనుక చెకోడీలు క్రాక్స్ వచ్చేసి విరిగిపోతూ ఉంటాయి. అనుకుంటాం కానీ ఈ పిండి కలపడం అనే ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుందండి. బాగా నొక్కి కలపాల్సి ఉంటుంది. ఇంత శ్రమ తీసుకుని చేసుకుని తినాలా, బయట రెడీమేడ్గా దొరికేస్తున్నాయి కదా అని చాలామంది అనుకుంటారు. కాకపోతే అక్కడ ఎటువంటి ఆయిల్స్ యూస్ చేస్తారో మనకు తెలీదు. ఇంకా బయట మైదా కూడా యాడ్ చేసేస్తారండి. మైదా అస్సలు హెల్త్కి మంచిది కాదు. కంప్లీట్గా అవాయిడ్ చేయలేకపోయినా మ్యాక్సిమం మనకి కుదిరినంత మట్టుకు మైదాను అవాయిడ్ చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం మంచిదే కదా. ఇంకా ఆయిల్స్ కూడా రిపీటెడ్గా యూస్ చేసిన ఆయిల్సే యూస్ చేస్తూ ఉంటారు. అది అసలు మంచిది కాదండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి మొత్తాన్ని కలపడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నాకు 3 ముద్దల పిండి అయింది. 1 ముద్ద పిండిని చెకోడీలు అయితే పక్కన చేసేసుకుని పెట్టేసుకున్నాము. ఇక్కడ పొయ్యి మీద చేస్తున్నామండి. కట్టెల పొయ్యిని సిద్ధం చేసుకుని పైన మూకుట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. మీలో ఎంతమందికి కట్టెల పొయ్యి మీద వంట చేయడం అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను చెకోడీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చెయ్యిని తడి చేసుకోవాలి, లేదంటే కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ చేతులకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి చేతులకి పిండి అతుక్కోకుండా ఉంటుంది. సిలిండర్ షేప్లో చేసుకోవాలండి. ఫస్ట్ రౌండ్ షేప్లో చేసుకుని బాగా రబ్ చేసుకుంటూ క్రాక్స్ రాకుండా చూసుకుని దాన్ని సిలిండ్రికల్ షేప్లో చేసుకోవాలి. ఆ సిలిండ్రికల్ షేప్లో చేసుకున్న దాన్ని నానబెట్టిన పచ్చిశనగపప్పులో రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకుని రౌండ్గా చుట్టేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పుని మనం పిండి పెట్టడానికి ముందుగానే మనం నానబెట్టేసుకోవాలి. 2 గంటల సేపు నానితే సరిపోతుంది. పిండిని పెట్టుకునేటప్పుడు నానబెట్టుకున్నా సరిపోతుందండి. పచ్చిశనగపప్పుని పెట్టిన పిండి చల్లారేటప్పటికి అదే టైం అవుతుంది. ఫస్ట్ పచ్చిశనగపప్పుని నానబెట్టుకుని డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. కంప్లీట్గా అసలు వాటరే లేకుండా తీసుకోవాలండి. లేదంటే ఒక పల్చటి క్లాత్ మీద ఆరబెట్టుకున్నా పర్వాలేదు. అలా కాకుండా చిల్లులు గిన్నెలు వేసుకున్నా కూడా మనకి వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోయి పప్పు మట్టుకు పొడిగా తయారవుతుంది.
ఇక్కడ నేను తీసుకున్న పిండి ముద్దలు 3 వచ్చాయి కదా, ఒక్కొక్క పిండి ముద్దకి 50 వరకు చెకోడీలు అయ్యాయండి. ఒక్కొక్క బ్యాచ్ కింద మేము అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుని పక్కన ఉంచుకున్నాము. ఇక్కడ పొయ్యి ఎలా వెలిగించాలో చూపిస్తున్నాము. ఇంతకుముందు వేరే పొయ్యి మీద ఒక బ్యాచ్ అయిపోయిందండి. మళ్ళీ పక్కనే మీకు చూపించడం కోసం ఇంకో పొయ్యి ఉంటే దాన్ని వెలిగించి చూపిస్తున్నాము. ఫస్ట్ కట్టెలు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయకి వచ్చే డొక్కలు ఉంటాయి కదండి, అవి కానీ పిడకలు కానీ పేడతో చేసిన పిడకలు కానీ పెట్టుకుని మంట పెట్టుకున్నామంటే మనకి ఈ పిండి వంటలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పొయ్యి అనేది ఎక్కడా కూడా ఆగకుండా వెలుగుతూనే ఉంటుంది. ఇంకా కట్టెల పొయ్యి మీద వంట అనేది చాలా ఫాస్ట్గా కూడా అవుతుందండి. మీలో ఎంతమందికి కట్టెల పొయ్యి మీద వంట చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది నాకు కామెంట్ చేయండి. మధ్య మధ్యలో ఇలా పుల్లల్ని కట్టెల్ని ఒక్కొక్క దాన్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. అదే మంట బాగా పెరిగిపోయినట్టయితే ఒక్కొక్క కట్టె తీసేస్తూ ఉండాలి. అలా అయితే మంట కొంచెం తగ్గుతుంది. ఇక్కడ నూనె బాగా మరిగిన తర్వాత బ్యాచెస్గా చెకోడీలు వేసేస్తున్నాము. ఒక బ్యాచ్కి వచ్చేసి ఒక 20 వరకు చెకోడీలు మూకుట్లో వేసేసామండి. ఇది పెద్ద మూగుడు కాబట్టి అన్ని పట్టాయి. మీరు ఇంకా చిన్నది పెట్టుకుంటే ఇంకా తక్కువే పడతాయి. ఈ చెకోడీల్లో లోపల మెత్తగా ఉండే చెకోడీలు ఉంటాయి కదండి, అవి మీకు ఐడియా ఉందా? అలా కావాలనుకుంటే కనుక లైట్గా వేగిన తర్వాత తీసేసుకుంటే అలా అవుతాయి. లేదు మనకి షాప్స్లో దొరికే రెగ్యులర్ పప్పు చెకోడీలు కావాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువసేపు ఫ్రై అవనివ్వాలి. ఇవి ఈజీగా 6 months వరకు నిల్వ ఉంటాయండి. ఇంకా అంతకన్నా ఎక్కువే నిల్వ ఉంటాయి. అదే మనం బయట మార్కెట్లో కొని తీసుకొచ్చిన చెకోడీలు అయితే కనుక మనకి ఒక 2 months 1 month 15 daysకి అవి ఆయిల్ వాసన కింద వచ్చేస్తాయండి. ఎందుకంటే వాళ్ళు రిపీటెడ్గా యూస్ చేసిన ఆయిల్లో ఫ్రై చేస్తుంటారు. ఇవి కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని అవి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మాత్రమే ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు వేడి మీద ఉన్నప్పుడు మూత పెట్టినట్టయితే కనుక అవి పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మేము ఇక్కడ నెక్స్ట్ బ్యాచ్ వేయవలసిన చెకోడీలు కూడా ఇవి ఫస్ట్ వేసిన వేగేలోపే రెడీ చేసుకొని పక్కన ఉంచుకున్నాము. మాకు ఈ కంప్లీట్గా చెకోడీలు పిండి కలిపిన దగ్గర నుంచి కంప్లీట్గా రెడీ అయ్యేంత వరకు 2 hours టైం పట్టిందండి. మధ్యలో పిండి సోక్ అవ్వడానికి 2 hours పట్టింది. మీలో ఎంతమంది ఇలా బయట కొనకుండా ఇంట్లోనే పిండి వంటలు ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటారు నాకు కామెంట్ చేయండి. ఇక ఇదైతే నెక్స్ట్ డే మేము రాజమండ్రి వచ్చేసాము. ఇది రాజమండ్రి రైల్వే బ్రిడ్జ్ అండి. ఇది మీకు ఎంతమందికి ఐడియా ఉందో చెప్పండి. ఇదంతా కూడా గోదావరి గట్టు ఏరియా. రాజమండ్రిలో చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉంటాయండి. ఇదైతే పుష్కరవనం అని చెప్పి ఒక పార్క్ ఉంటుంది. అది ఫొటోస్ తీసుకోవడానికైతే ఎవరైనా న్యూ కపుల్ ఎవరైనా ఉంటే కనుక ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఈ ప్లేస్ అనేది చాలా పర్ఫెక్ట్ అని చెప్పి చెప్పొచ్చు. ఇది ఏరియా వచ్చేసి పుష్కరవనం అండి. బెస్ట్ ప్రైస్కి ఇంకా కొంచెం 2 kilometers ఫ్రంట్కి వెళ్తే అక్కడ ఉంటుంది. ప్లేస్ అయితే మట్టుకు చాలా బాగుంది. సేమ్ అడవుల్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. తర్వాత అయితే మేము బోట్ రైడ్కి అయితే వచ్చామండి. బోట్ రైడ్ అసలు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. 20 minutes అండి. బోటు ఎక్కించుకొని మొత్తం జాకెట్స్ అవి కూడా ఇచ్చారు. పర్ హెడ్ 200 ఛార్జ్ చేశారు. మేము ఎక్కింది అయితే చిన్న బోటు. 6 members అయితే పట్టారు ఇందులో. ఇంకా 3 members పట్టే బోట్ ఉంది. బాగా పెద్ద బోట్ కూడా ఉంది. బాగా పెద్ద బోట్ అయితే టికెట్ ఛార్జ్ కూడా 70 రూపీసేనండి. చిన్నపిల్లలతో ఎక్కాలనుకుంటే కనుక పెద్ద బోట్ సేఫ్ అండి.
లేదు అందరూ అడల్ట్సే ఉన్నామనుకుంటే కనుక ఈ చిన్న బోట్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. రాజమండ్రిలో చూడాలే కానీ చాలా చాలా ప్లేసెస్ ఉంటాయండి. కాకపోతే సాటర్డే సండే వచ్చామంటే చాలా రష్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మేము ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇది లైవ్ మ్యూజిక్ ఉందని చెప్పి అయితే తీసుకొచ్చారు. రెస్టారెంట్ అయితే చాలా కాస్ట్లీ ఉందండి. నాకైతే అమ్మో ఇంత బిల్లా అనిపించింది. ఇంకా యాంబియన్స్ అది కూడా చాలా క్లాస్గా ఉంది. లైవ్లోనే మన ముందే సాంగ్స్ పాడుతూ ఉంటారు. ఇక్కడ మీకు ఇంటీరియర్ ఇంకా సీలింగ్ వర్క్స్ అవి చూపిస్తున్నాను. చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇంకా ఈ రెస్టారెంట్కి ఒక్కొక్కసారి సెలబ్రిటీస్ సింగర్స్ కూడా వస్తూ ఉంటారంట పాటలు పాడడానికి అని చెప్పి. ఇప్పుడు అకేషన్ ఏమీ లేదు. మేము నార్మల్ డేస్లోనే వెళ్ళాము. అయినా రెస్టారెంట్ ఓపెన్ చేసి ఎన్నాళ్ళు అవ్వదండి, 1 month కూడా అవ్వదేమో. అందుకని చాలా పీస్ఫుల్గా ఉంది. క్రౌడ్ కూడా అంత ఎక్కువేమీ లేదండి. ఇంకా మేమైతే ఇక్కడ ఒక కూల్ డ్రింక్ ఇంకా శాండ్విచ్ ఆర్డర్ చేసాము. అప్పటికే ఇంట్లో ఫుడ్ బాగా తినేసి వచ్చాము. ఇంకా సరదాగా చూద్దాం అన్నట్టుగా వచ్చామండి. వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వకపోతే బాగోదు కదా, అందుకని కూల్ డ్రింక్స్ శాండ్విచ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ వీళ్ళైతే కొత్త బంగారు లోకం సినిమాలో పాట పాడారండి. నాకు ఇక్కడ కాపీరైట్ వస్తుందని చెప్పి నేను మ్యూట్ చేశాను. చాలా బాగా పాడారండి పాటలు అయితే కనుక. వాళ్ళు స్టార్ట్ చేయడం కూడా 8 o'clock అలా స్టార్ట్ చేశారు. మేము 7కి వెళ్ళాము. మేము వెళ్ళిన 1 hourకే అనుకుంటా సాంగ్స్ పాడడం అయితే స్టార్ట్ చేశారు. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.